గాయస్ ఎవరైతే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ యూస్ చేస్తున్నారో బ్యాంకుకి వెళ్ళకుండానే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ మినీ స్టేట్మెంట్ కానీ వాట్సాప్లో 2 మినిట్స్లో అయితే తెలుసుకోవచ్చు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి. వాట్సాప్లోకి వచ్చి ఆ ఎస్బీఐ నెంబర్కి హాయ్ అనేసి మెసేజ్ సెండ్ చేయండి. హాయ్ అనేసి మెసేజ్ సెండ్ చేశారంటే మీకు రిప్లైగా ఇంకొక మెసేజ్ అయితే వస్తుంది. మీరు ఎస్బీఐ కస్టమర్ కాదనేసి అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్లో ఏముంటుందంటే టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది. చదివెట్టుకుంటే చదవండి, లేదంటే వదిలేయండి. ఆ పీడిఎఫ్ కిందనే ఇంకొక మెసేజ్ అయితే వస్తుంది. మీ మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్కి రిజిస్ట్రేషన్ అయిందా లేదనేసి అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెసేజ్ అయితే వస్తుంది. అకౌంట్ నెంబర్లో లాస్ట్ 4 నెంబర్లు ఉంటుంది కదా, ఆ 4 నెంబర్లు ఎంటర్ చేయండి. 4 నెంబర్లు ఎంటర్ చేసిన తర్వాత మీది ఏదైతే బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో డియర్ కస్టమర్ అనేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది. వాళ్ళ అఫీషియల్ వాట్సాప్ నెంబరు అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే గెట్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసినారంటే మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉండేది చూపిస్తుంది. లేదు మినీ స్టేట్మెంట్ చెక్ చేయాలంటే ఇక్కడ కింద గెట్ మినీ స్టేట్మెంట్ పైన క్లిక్ చేస్తేనే మీ స్టేట్మెంట్ అయితే చూపిస్తుంది. ఎవరైతే వాట్సాప్లో బ్యాంక్ బ్యాలెన్స్ కానీ మినీ స్టేట్మెంట్ కానీ తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీకు అలానే ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా. ఓకే గాయస్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, బాయ్.